మాట మాట్లాడితే 5 లక్షల కోట్లు. ఏంది 5 లక్షల కోట్లు? ఎన్ని వేల ఎకరాలు ఉంది? 5 లక్షల కోట్లు ఏంటి? 5 లక్షల కోట్లు కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా? నోటికి ఏ అంకెలు ఏ పదాలు వస్తే మేము చేసినాం కాబట్టి అదే స్టైల్లో మీరు క్యాల్కులేట్, మీరు చేసిన స్టైల్లో ఇక్కడ మాకు చేయడానికి అంత ఇది నేషనల్ పార్టీ అంత ధైర్యము సత్తా మాకు నిజంగా లేదు. అంత సాహసోపేతమైంది మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయన మీరు మీ కుటుంబంలో నలుగురు కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. ఏడా నడవదే. ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు ఇంకా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు తెలియకుండా నేను మాట్లాడలేను. అందుకే ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇవన్నీ నిజం. ఆయనే సిగ్నేచర్ చేసిండు, కన్వర్షన్ చేసిండు. నియమ నిబంధనలకి నేనేమి అది విస్తరణము ఫైనల్ చేస్తున్నాం అన్నది కూడా తప్పు. అసలు మేము ఇంకా చేసిన దాన్ని ఇంప్లిమెంటేషన్ అయిందే. నేను అనేది పాలసీ డిజైన్ లో కూడా పూర్తిగా నువ్వు ఏమైందో దాని ఇంప్లిమెంటేషన్ కి రాకముందే నువ్వు కన్క్లూజన్ కి వచ్చేసి 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది అనేది తప్పు. నెంబర్ 1. నీ టైంలో నేను నీ టైం అంటున్నంటే నువ్వు మాట్లాడటానికి ముందు అసలు మీరు చెప్పిన సిస్టమ్ లో నువ్వు చేసినవా లేదా చెప్పు. మేము చేయలేదు. ఇంకా ఏదైతే లీజ్ పర్పస్ కి ఇచ్చిన ప్రాపర్టీల్ని ఫ్రీ హోల్డ్ నువ్వు చేసి దాన్ని జోన్ కన్వర్షన్ నువ్వు చేసినవా లేదా? మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నీకొక చట్టం, ఇంకొకరికి ఒక చట్టం. నేను అనేది వీళ్ళిద్దరూ మొదటి నుంచి మేమందరం చెప్తున్నాం ఒకటే తాను బట్టలు. మీకు కన్ఫ్యూజన్ ఏముంది? ఇద్దరు మాట్లాడుకోబట్టే కదా మన జూబ్లీ హిల్స్ ఫలితాలు ఏంటి చెప్పండి. అసెంబ్లీలో కానీ ఒరిజినల్ గా రెగ్యులర్ జరిగే అసెంబ్లీలో పార్లమెంట్ లో బీజేపీకి వచ్చిన ఓట్లు వచ్చాయండి. ఏమైపోయినాయి ఆ ఓట్లు? డెఫినెట్ గా ఇవ్వగలుగుతానన్నా. నేనంతా కూడా ఈ ఆఫీసర్స్ గ్లోబల్ సమ్మిట్ లో ఉన్నారు. ఆఫ్టర్ దట్ ప్రతి గజానికి సంబంధించింది వీళ్ళు కన్వర్షన్ చేసింది విల్ గివ్ టు ది పబ్లిక్. పెట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, పెడతాం. ఒప్పాలి. మీకే ఎక్కువ తెలుసు నాకంటే. తలొకటి మీరు నోరు తెరిస్తే అన్ని లిస్టు మీరు చెప్పేస్తారు. అంటే నేను ఆ ఫిగర్లు ఇప్పుడే చెప్పదలుచుకోలేదన్నా. వారంతా తొందరగా మేము మాట్లాడలేము. ఎందుకంటే వారి మాటకారులు. మాటలతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చారు, చేతలతో రాలా. మేమే ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడతాం. క్యాబినెట్ సబ్ కమిటీలో చాలా ఎలాబరేట్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత అన్ని సెక్టార్ల రిపోర్ట్లు తీసుకొని అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండ్ చేసి క్యాబినెట్ కి పంపింది. క్యాబినెట్ లో కూడా ఫుల్ ప్లెడ్జ్ లో డిబేట్ అయిన తర్వాతనే ఈ పాలసీ మ్యాటర్ తీసుకుంది. అదే ఎవడబ్బా సొమ్ము? రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మా? ప్రజల సొమ్మే కదా. మేమనేది నా 4,700 అనుకుందాం నువ్వు చెప్పినట్టు. మరి దాన్ని వెనక్కి తీసుకో. స్కూళ్లు కట్టు, కాలేజీలు కట్టు, ఇండ్లు కట్టు, పార్కులు కట్టు, బస్ స్టాపులు కట్టు. వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే, వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు. అది ప్రజల సొమ్ము స్వామి. ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకు ఇచ్చేస్తున్నావు? కోకాపేటలో 177 కోట్లు, రాయదుర్గంలో 177 కోట్లు, కోకాపేటలో 150 కోట్లు ఎకరం అంటున్నారు. మరి షాపూర్లో ₹1,00,00,000 ఎకరం ఎట్లుంటుంది నువ్వు చెప్పు నాకు. తమ్ముడు నువ్వు చెప్పు. నీకు 4,000 రూపాయలు గజం ఇస్తే నువ్వు ఇక్కడ కొనుక్కోవా ప్రభుత్వం? నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. నేను అనేది అదే. నీకు 4,000 రూపాయలు గజం నీకు ఇవ్వరంట, ఆయనకి ఇవ్వరంట. పారిశ్రమాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం 4,000 రూపాయలు గజం ఇస్తారంట. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే, ఇల్లు కట్టుకుంటాను, నాకు సార్ ఇల్లు లేదంటే ఒక 50 గజాల స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా? ఇయ్యదు. ఇంకా హైడ్రా వచ్చి కూలగొడుతుంది. మేము అనేది అది. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడిస్తున్నావు హైడ్రా పేరిట. పెద్దవాళ్లకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడ నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది. ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ నిజాయితీ గల్లోడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉంది ఆయనలో? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నొచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. నేను స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర.